పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి వీక్షితులకు శుభోదయం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కీర్తన గురించి ధ్యానం చేద్దాం. కీర్తన 121ని చదువుతున్నప్పుడు మన మనసులో ఒక ప్రత్యేకమైన భావం కలుగుతుంది. అది రక్షణ, సహాయం మరియు నిశ్చింత. ఈ కీర్తనలోని మాటలు మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, కష్టాలు మరియు ఒంటరితనంలో ఒక గొప్ప భరోసానిస్తాయి. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, భయంకరమైన అంధకారంలో ఉన్నా లేదా ఒక కష్టమైన ప్రయాణంలో ఉన్నా మనకు సహాయం అందించేవాడు ఉన్నాడని ఈ కీర్తన గుర్తు చేస్తుంది. ఈ కీర్తన కేవలం ఒక రక్షణ వాగ్దానమే కాదు, అది మనకు విశ్వాసం, ధైర్యం మరియు నిరీక్షణను కూడా ఇస్తుంది. ఎందుకంటే మనల్ని కాపాడేవాడు సర్వశక్తిమంతుడు, ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. దీనిని 4 భాగాలుగా విభజించి ధ్యానించుకుందాం. మొదటిది, సహాయం ఎక్కడి నుండి వస్తుంది? మొదటి 2 వచనాలలో, నేను నా కన్నులనెత్తి కొండల వైపు పారజూచుచున్నాను, నాకు ఎచ్చటి నుండి సహాయం లభించును, భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయం లభించును. మన జీవిత ప్రయాణంలోనూ మనం ఎన్నో ప్రశ్నలతో ఎదురవుతాము. ఎక్కడికి వెళ్తున్నామో తెలియని పరిస్థితులు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలతో ఎదుర్కొంటున్నప్పుడు మనం కూడా ఆ కీర్తనాకారుడి వలనే ప్రశ్నిస్తాం, నా సహాయం ఎక్కడి నుండి వస్తుంది? అందుకే పరలోకమును భూమిని సృజించిన ఆ యెహోవా యొద్ద నుండి మాత్రమే మన సహాయం, మన సామర్థ్యంలో నుండి కాదు, మన బంధుమిత్రుల నుండి మాత్రమే కాదు, అది సృష్టికర్త అయిన దేవుని యొద్ద నుండి వస్తుంది. 2వది, ఆయన నిద్రపోడు. 4వ వచనంలో ఈ విధముగా అంటుంది, ఇజ్రాయేలును కాపాడువాడు కునికిపాటు పడడు, నిద్రపోడు. మనుషులు అలసిపోయి నిద్రిస్తారు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మన జీవితంపై 24/7 నిఘా పెట్టి ఉన్నాడు. ఆయన మన కాపరి, ఆయన మనల్ని రక్షించుటకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఇది మనకు ఎంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చే మాట కదా. 3వది, రోజు రాత్రి దేవుని రక్షణ అని 6వ వచనం చెప్తుంది. పగలు నీకు సూర్యుని వలన హాని కలగదు, రేయి చంద్రుని వలన కీడు కలగదు అని. ఇది కేవలం ప్రకృతి సంబంధిత ప్రమాదాల గురించే కాదు, ప్రతిదినం మనల్ని వేధించే అనేక భయాల గురించి కూడా చెప్పే మాట. దేవుడు మన కాపరి మాత్రమే కాదు, మన రక్షకుడు కూడా. ఆయన మన శరీరానికే కాదు, మన ఆత్మకు కూడా రక్షణనిచ్చేవాడు. 4వది, మొదటి నాటి నుండి చివరి నాటి వరకు. చివరి 2 వచనములు, ప్రభువు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును, నిన్ను సురక్షితముగా ఉంచును, ఆయన నీ రాకపోకలన్నింటను ఇప్పుడును ఎప్పుడును నిన్ను కాపాడును. ఇది మన జీవితం మొత్తం గురించి చెప్పే వాగ్దానం. మనం ఇంటి బయటికి వెళ్ళినప్పటి నుండి తిరిగి వచ్చే వరకు, ఈ భూమిపై మన ప్రయాణం మొదలైన నాటి నుండి మన చివరి శ్వాస వరకు దేవుడు మనతో ఉంటాడు. ఇది ఒక దైవీక హామీ. ముగింపు. ప్రియులారా, కీర్తన 121 మనకు ఒక గాఢమైన భరోసా ఇస్తుంది. దేవుడు మన కాపరి, ఆయన మన సహాయకుడు, ఆయన మనల్ని ఎప్పుడూ వదలడు, నిద్రపోడు, అలసిపోడు, ఆయన మన రక్షణ అని నమ్ముతూ ముందుకు